గవర్నర్ ను కలిసిన అనంతరం బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కోల్ గనిలో లేని ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు పెట్టినారు అంటే ఇంతవరకు సమాధానం రాదు. అట్లాగే నిజంగానే 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధన కనుక కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సిఫారసు చేసి ఉంటే ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. అన్ని టెండర్లను కూడా ట్రాన్స్పరెంట్గా అన్నాడు మేము పిలిచినాం. అందుకే ఆ రోజు అన్ని మైనస్ టెండర్లు వచ్చినాయి. ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే తక్కువ ఖర్చుకే సింగరేణికి డబ్బులు ఆదా చేస్తూ ఆ రోజు జరిగిన మాట వాస్తవమా కాదా? మరి ఆ రోజు ఆ టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే విధానం ఎందుకు పెట్టారు, ఎవరికి లాభం చేయడానికి పెట్టారు అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు. 2025-26లో నిజానికి జనవరిలో ఒక టెండర్ చేశారు ఈ నిబంధన లేకుండా. జనవరిలో టెండర్ చేస్తారు, మళ్ళీ ఆ టెండర్ వెంటనే రద్దు చేశారు. టెండర్లో ఈ నిబంధన లేకుండా ఆ రోజు మీరు టెండర్ పిలిస్తే -7% అంటే ఎస్టిమేట్ చేసిన దానికంటే 100 రూపాయలకు ఎస్టిమేట్ చేస్తే 93 రూపాయలకే పనిచేస్తామని కాంట్రాక్ట్ సంస్థలు ముందుకొచ్చినాయి. కానీ దాన్ని మీరు రద్దు చేశారు, ఈ నిబంధన పెట్టారు. దానివల్ల ఏమైంది, తిరిగి మళ్ళీ టెండర్ అదే ప్లేస్లో పిలిస్తే +12 అంటే 100 రూపాయలకు అయ్యే పని 112 రూపాయలకు కావాలని చెప్పి మరి సంస్థలు వచ్చిన మాట వాస్తవమా కాదా మరి మీరు చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మే 25 నుంచి మీరు ఎప్పుడైతే నిబంధన పెట్టారో ఈరోజు వరకు గత 9 నెలల్లో ఎన్ని సంస్థలు ఇప్పటి వరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు, మీకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయి, ఎన్ని లేఖలు వచ్చాయి, ఎన్ని సర్టిఫికెట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది, మీరు ఒక వైట్ పేపర్ ఒక శ్వేతపత్రం ప్రచురించండి అని మేము డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదు. కొంతమందికే సెలెక్టివ్గా ఎందుకు ఇచ్చారు మీరు, కొంతమందికే సెలెక్టివ్గా మీరు ఎందుకు మరి కొంతమంది కాంట్రాక్ట్ సంస్థల్ని ఎందుకు మీరు ఎత్తుకుంటున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఇందులో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా కాదా అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం రాదు, ఇంతవరకు ఆయన విషయంలో స్పష్టత రాదు. అట్లాగే మేము అడిగాం శ్వేతపత్రం ప్రచురించండి, ఒక నైనీ టెండర్లే కాదు, నైనీ బొగ్గుగని టెండర్లే కాదు, మరి నైనీలో కూడా గతంలో 2021లో 2022లో 2 సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెండర్లు పిలిచాం. కానీ ఆ రోజు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన లేదు. మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరం వచ్చింది అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. అట్లాగే సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా మేము బయటపెట్టాం. భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్కు 2.5 నుంచి 3 కోట్లలో ఇవాళ సోలార్లో నిర్మాణం జరుగుతూ ఉన్నది. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం 7 కోట్లట. 2.5-3 కోట్లలో అయ్యో పని దేశంలో మొత్తంలో ఒక్క తెలంగాణలో మాత్రమే 7 కోట్లు ఎందుకు అవుతున్నది, ఇది స్కామ్ కాదా సోలార్ పవర్లో అని మేము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదు. అట్లాగే ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే గనుల్లో వాడతారో జిలెటిన్ స్టిక్స్ 30% అదనంగా రేటు పెంచారు, ఎందుకు పెంచారు అని మేము అడిగితే సమాధానం లేదు. చివరికి సింగరేణిలో ఒక డైరెక్టర్ జీవి రెడ్డి, డైరెక్టర్ వికే శ్రీనివాస్ ఈ ఇద్దరు కూడా ఇది 30% అదనం ఎందుకు పెడుతున్నారు, ఖర్చు ఇంత పెట్టాల్సిన అవసరం లేదు, జిలెటిన్ స్టిక్స్ మీద ఎక్స్ప్లోజివ్స్ మీద 30% ఎందుకు పెంచారు రేటు అని చెప్పి వాళ్ళు డైరెక్టర్లు నిలదీస్తే బోర్డులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు తప్ప కాంట్రాక్టర్లకు లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గలేదు. ఇది వాస్తవమా కాదా అని మేము నిలదీస్తే ఆన్సర్ లేదు. అన్ని విషయాలు ఇవాళ గవర్నర్ గారి దృష్టికి సవివరంగా మరి పెద్ద ఎత్తున మేము తెచ్చాము. బెదిరించి రింగు చేసి కాంట్రాక్టర్లను ఒక రింగు చేసి ఇవాళ ప్రజాధనాన్ని, ఇది ప్రజాధనం ఎందుకు అంటే సింగరేణి కాలరీస్ అనే సంస్థ 51% ఓనర్షిప్ తెలంగాణ ప్రభుత్వానిది, 49% ఓనర్షిప్ కేంద్ర ప్రభుత్వానిది. మరి ప్రభుత్వాలు అన్నప్పుడు ప్రజలదే ఈ సొమ్ము మొత్తం, సింగరేణి కార్మికులదే ఈ సొమ్ము మొత్తం. అందుకే సింగరేణి కోల్ బెల్ట్లో ఉండే మా కార్మిక సోదరులు ఆలోచన చేయాలి. వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నదో దీని మీద మరి మేము ఎన్నిసార్లు అడిగినా ఇప్పటికీ కూడా సమాధానం రావడం లేదు. వాస్తవం ఏంటి అంటే అన్నదమ్ములు దోచుకున్న సరిపోవట్లేదంట రేవంత్ రెడ్డి గారికి. హిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి 5 లక్షల కోట్ల విలువ చేసే 9,200 కోట్లు 9,200 ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది. అన్నదమ్ముల దోపిడీని అడ్డుకున్నది. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడీ సరిపోవట్లేదంట. ఇప్పుడు
ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం, బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కబలిస్తూ ఉన్నాడు. అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని, సార్ మీరైనా ఇన్వాల్వ్ కండి, మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి, సిబిఐకి ఇస్తారా, సిట్టింగ్ జడ్జికి ఇస్తారా, మీ ఇష్టం, ఎవరికి ఇస్తారో ఇవ్వండి, కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థని, ఇటు సోలార్ పవర్లో కుంభకోణం, అటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం, దీన్ని అడ్డుకోండి, దీన్ని వెంటనే నివారించండి, ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరపున, సింగరేణి కార్మిక సోదరుల తరపున వారికి విజ్ఞప్తి చేశాం.